ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాం. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసుడువు నీవే అవుతావు. కనుక ఈ మాటలు విని వదిలిపెట్టద్దు, షేర్ చేయండి అనేక మంది. ప్రతి విషయంలో మనం తినే ఆహారం బాగుందంటే నలుగురికి షేర్ చేస్తాం. అలాగే దేవుని మాటలు కూడా మనం షేర్ చేయాలి, అనేక మందికి ఆ మాటలు చెప్పాలి. నీవు విన్న వాక్యము నీలో ఉండకూడదు, నీ అందరికీ పంచిపెట్టేవాడిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సర్వజనులకెళ్ళి నా సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. కేవలం ఈ వాక్యాన్ని ద్వారా షేర్ చేయడం ద్వారా అనేక మంది ఎవరెవరైతే నశించిపోతున్నారో వాళ్ళందరి దేవుడే రక్షించుకుంటాడు. కనుక శ్రద్ధ కలిగి విందాం. గత కాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సంసోను జీవితం గురించి మాట్లాడాడు. సంసోను మీద దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎలాంటి బలమైన కార్యాలు చేశాడో మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నీలో ఉన్నా సరే నువ్వు పాపములోకి ఎందుకు దిగిపోతున్నావు అన్నది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సంసోను ఏం చేశాడంటే 15వ అధ్యాయంలో కింద వచనంకి వచ్చేసరికి సంసోను 1000 మందిని చంపాడు. చంపిన తర్వాత బహుగా దాహత వేసిందన్నమాట. అంతమందిని చంపేసరికి తనకి దాహముతో దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఈ సున్నతి లేని ఫిలిప్తీయుల చేతుల్లో నేను చనిపోవాలా, నాకు నువ్వు శక్తిని దయచేయి అనగానే దేవుడు ఏం చేశాడు? ఒక రాతిని చీల్చి ఆ రాతి నిండా నీళ్ళు ఇచ్చాడు. దానికి పేరేమని పెట్టాడంటే ఎన్హా కోరే అనే పేరు పెట్టాడు. అనగా పిలిచిన యూట అని. దేవుడు పిలిచిన యూట. ఎవరిని? దేవుడు పిలవగానే ఆయన మాట విని ఎప్పుడైతే సంసోను యొక్క ప్రాణం పోతున్న సమయంలో దేవుని ఒక కేక వేయగానే, దేవుడితో మాట్లాడగానే తన దాహాన్ని తీర్చాడు. కాబట్టి ఎన్హా కోరే అనే పేరు పెట్టాడు. అయితే ఇప్పుడు దేవుని ఆత్మ సంసోను మీద బలంగా ఉంది. 1000 మంది ఫిలిప్తీయులు చంపేశాడు. అంటే ఇప్పుడు ఎవరితో ఉన్నాడు సంసోను? దేవుడితో ఉన్నాడు. దేవుడు సముఖంలో ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఇశ్రాయేలు ప్రజలను కింద వచనములోకి వచ్చేసరికి 20వ వచనములో 15వ అధ్యాయం 20వ వచనంలో అతడు ఫిలిప్తీయుల దినములో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఈ లేహి అనే ప్రాంతంలో ఎక్కడైతే దేవుడు కార్యం చేశాడో ఈ 1000 మందిని చంపేసిన స్థలములోనే సువార్తను దేవుని యొక్క ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అనేక మందికి న్యాయాధిపతిగా ఉన్నాడు, న్యాయాన్ని తీరుస్తున్నాడు. 3000 మంది ఆయన దగ్గరికి వచ్చి, ఇదిగో దేవుడు ఈ విధంగా, దేవుడు కాదు, ఈ విధంగా నువ్వు చేసినందుకు సంసోను 300 నక్కలను వాళ్ళ మీదకు వదిలావు, వాళ్ళందరూ ఇదైపోయారు. ఇప్పుడు ఆ 3000 మంది వచ్చి ఏమన్నారు? సంసోను నువ్వు పట్టుబడాలి, లేకపోతే నా భార్య పిల్లలు వీళ్ళందరూ చచ్చిపోతారు అన్నారు. అనగానే సంసోను సరే అని చెప్పి మీకోసమని, ఎవరి కోసం వెళ్ళాడు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఉన్న వారి కోసం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఒక అద్భుతం, ఆ 1000 మంది ఎవరెవరైతే ఇశ్రాయేలు ప్రజలను బెదిరించారో వాళ్ళందరినీ చంపేశాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి తెలిసింది దేవుని ఆత్మ ఎవరి మీద ఉంది? సంసోను మీద ఉంది. ఇంకా ధైర్యం వచ్చేసింది. ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు భయంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు సంసోను చూడగానే ధైర్యం వచ్చేసింది. అందుకే ఇప్పుడు సంసోను ఏమన్నారు తెలుసా? నువ్వు న్యాయాధిపతిగా మాకుండు, దేవుని ప్రార్థన సేవకుడుగా మాకుండు. అందుకని ఇప్పుడు సంసోను ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు అక్కడ? 20 సంవత్సరాలు వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు? 20 ఏండ్లు ఎక్కడున్నాడు? న్యాయాధిపతిగా లేహి అనే ప్రాంతములో ఉన్నాడు. ఎక్కడైతే దేవుడు కార్యము చేశాడో
ఎక్కడైతే దేవుడు ఆ రాతి నేలను చీల్చి అందులో నుంచి నీళ్లను ఉపకంపచేశాడో ఆ స్థలంలో ఉన్నాడు సంసోను. ఇప్పుడు అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? దేవుని సేవ చేస్తున్నాడు. దేవుని సేవ చేస్తున్నాడు, సేవ చేయొచ్చు కదా. దేవుని ఆత్మ ఇప్పుడు ఎవరిలో ఉందంటే సంసోన్లో ఉంది, కానీ హృదయము దూరంగా ఉంది. ఎక్కడుంది? దేవుడు సేవ చేస్తున్నంత వరకు బాగానే చేశాడు, 20 ఏళ్ళు పాలించాడు. తర్వాత మరి ఏం బుద్ధి పుట్టిందో సంసోనికి, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడంటే, తరువాత సంసోను గాజాకు వెళ్ళి, గాజా అన్న ప్రాంతం అన్నది వ్యభిచార ప్రదేశం, వ్యభిచార స్థలములోకి వెళ్ళాడు, వేశ్యల సాంగత్య స్థలములోకి వెళ్ళాడు. దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు అలాంటి స్థలానికి వెళ్ళడు. పరిశుద్ధులు ఎలాగ ఉండాలంటే అలాంటి స్థలములోకి వెళ్తే దేవుడికి కోపం వస్తుంది. ఈరోజు సంసోను ఏం చేశాడంటే, దేవునితో సావాసం ఉంటున్నవాడు ఇప్పుడు గాజా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ గాజా అనే ప్రాంతము బహు భయంకరమైన స్థలం, అది పాపముతో నిండిపోయిన స్థలం. అది ఆ స్థలములో సంసోనికి ఏం పని? చక్కగా 20 ఏళ్ళు దేవుని సన్నిధానంలో ఉంటూ వాళ్ళకి న్యాయాధిపతిగా ఉండి వాళ్ళకి అన్ని సమస్యలు ఉన్నప్పుడు దేవుడి నామాన్ని ప్రార్థన చేసి వాళ్ళ సమస్యలన్నీ తీర్చేవాడు. చక్కగా దేవుని సన్నిధానంలో ఉండాల్సిన సంసోను ఇప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ భయంకరమైన స్థలానికి వచ్చాడు. అంటే సంసోను హృదయం ఎక్కడుందంటే దేవుని దగ్గర లేదు. దేవుడు కార్యం చేసిన కానీ దేవుడి యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. తర్వాత దూరం అయిపోయాడు. ఇక ఎన్నాళ్ళు ఈ భక్తి, ఎంతకాలం ఇలా ఉండాలి, కొంత దూరం వెళ్ళాలని సంసోను వెళ్ళటం మొదలుపెట్టాడు. ఈ రోజున అదే చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ. దేవుని ఆత్మ నీపై కుమ్మరించబడుతున్నప్పుడు నీవు ఎందుకు పాపంలో పడిపోతున్నావు అంటే కారణం ఇదే. అయ్యా, నేను దేవుని సన్నిధానంలో ఆరాధించగానే నాలో పరిశుద్ధాత్మ వచ్చేసాడని ఓ చప్పట్లు కొట్టేసి ఎగిరేస్తున్నావు. మంచిదే. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు ఎలా ఉంటావంటే పరిశుద్ధంగా ఉండాల్సింది పోయి ఇప్పుడు సంసోను ఏం చేస్తున్నాడు? వేశ్య సాంగత్యులకు దేవుడికి కోపం కలిగించే స్థలానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు దేవుని ఆత్మ ఉందా సంసోను మీద? దేవుని వాక్యములోనే రాయబడి ఉంది. ఏమన్నా రాయబడి ఉంది? న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. యెహోవా అతని మీద మరలా రాగా, ఏంటి? దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? సంసోను మీదకి వచ్చింది, బలముగా వచ్చింది. చాలా మంది ఏమంటారు, అయ్యా నేను ఈ రోజున పరిశుద్ధ ఆత్మను పొందుకున్నానయ్యా. మరి పొందుకుని ఏం చేస్తున్నావు? పొందుకున్నావు కరెక్టే, దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించగానే దేవుడి నీ ఆత్మను బలపరిచాడు. ఏం చేస్తున్నావు? ఎక్కడ కనబడుతున్నావు? ఏ స్థలములో ఉంటున్నావు? దేవుని వాక్యములు ఏముందంటే ఎప్పుడైతే 12 మంది శిష్యులు దేవుని ఆత్మను బలంగా పొందుకున్నారు, ఎప్పుడు? పెంతెకోస్తు దినములు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నాలుకపై దిగి వచ్చినప్పుడు అనేక ప్రవచనాలు, కొత్త భాషలు మాట్లాడిన వీళ్ళు మౌనంగా ఉన్నారా? శిష్యులు ఎలా ఉన్నారు? ఇక అనేక మందికి యేసయ్య సువార్తను ప్రకటించారు. దేవుడు మరణము గురించి ప్రకటించారు, నరకము గురించి ప్రకటించారు. ఇదిగో రాబోయే దినాలు భయంకరమైన దినాలని ఎంతమంది అక్కడ 120 మంది సేవకులుగా మారిపోయారు. అనేక మంది సేవను అనేక మందికి ఈ రోజున మనం యేసయ్యని ఆరాధిస్తున్నామంటే ఎవరు? శిష్యులు. యేసు ప్రభు వారి శిష్యుడు ఒకడు తోమా గారు మద్రాసుకు రాకపోతే ఈ రోజున మన యేసయ్య తెలుసుకునే వాళ్ళం కాదు, నిజమైన దేవుని తెలుసుకునే వాళ్ళం కాదు. కానీ ఈరోజు మనం తెలుసుకుంటున్నామంటే గల కారణం ఏంటో తెలుసా? తోమా గారు కష్టపడి ఎక్కడ బెత్లెహేము, ఎక్కడ రోమా సామ్రాజ్యము, ఎక్కడో ఉన్నవాడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? దేవుడు చెప్పాడు. ఇక్కడికి వచ్చి తోమా గారు సువార్తను అందించి ప్రాణం ఏం చేశారు? బ్రాహ్మణులే ఆయన చంపేశారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా, అమ్మో ఇతను బోలని అద్భుతాలు చేస్తున్నాడు, దేవుని పేరట అందరినీ మార్చేస్తున్నాడు అని చెప్పి వెనకాల నుంచి ఏం చేశారు? బల్లెముతో పొడిచి చంపేశారు.
యేసు ప్రభు వారిని తోమా గారు ఏం చేశారంటే, తోమా గారు ఇదిగో నీ యొక్క గాయములో ఏలి పెడితేనే నువ్వు దేవుడు కుమారుడు అని నేను నమ్ముతాను అనగానే, అప్పుడు దేవుడు ఏం చేశాడు, సరే ఏలు పెట్టు, ఇదిగో నా డొక్కలో కూడా ఇక్కడ బల్లెముతో పొడిచారు ఈ స్థలంలో ఇక్కడ కూడా ఏలు పెట్టు, నువ్వు చూసి నమ్ముటే కంటే చూడక నమ్మిన వారి ధన్యులని చెప్పాడు అక్కడ. ఇప్పుడు అలాంటి పరిస్థితి. ఇప్పుడు తోమా గారికి ఏం చేశారు, బల్లెము వెనకాల నుంచి పొడిచేశారు బ్రాహ్మణులు. కానీ ప్రాణం అయితే పోయింది, కానీ యేసయ్య సువార్త మాత్రం అందుతూనే ఉంది. తోమా గారే చనిపోయారు, కానీ యేసయ్య సువార్తను ఆపారా? యేసయ్య సేవను ఆపారా? విస్తరించిపోయి ఈరోజు మన దగ్గరికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆరాధించడానికి గొప్ప భాగ్యాన్ని ఆ శిష్యుడు చేశాడన్నమాట. త్యాగం. దేవుని కోసం ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళ త్యాగం వృధా పోదు. ఏ విషయములో అయినా సరే దేవుని కోసం నువ్వు త్యాగం చేస్తే ఏ సమయమైనా సరే నీకు వృధాగా పోదు. ఆనాడు పేతురు గారు త్యాగం చేశారు, ప్రాణ త్యాగం చేశారు. ఈ రోజు కూడా పేతురు గారి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆది సంఘం ఏర్పడిన పేతురు గారే. అనేక మంది దేవుని కోసం మరణమయ్యారు తప్ప దేవుని వదిలిపెట్టలేదు. ఎందుకు తెలుసా? దేవుని ఆత్మ ప్రాణం పోయినా సరే దేవుని వదిలిపెట్టరు. దేవుడి ఆత్మ కలిగిన వారు అలాగుంటారు. ఆనాడు పెంతెకోస్తు దినములో 120 మందికి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. మౌనంగా ఉన్నారా? అనేక మందికి వాళ్ళ ప్రాణం పోతున్నా సరే, ప్రాణం పోతూ చర్మాన్ని చీల్చుతున్నా సరే, పేతురు గారిని తలకిందులుగా సిలువ వేస్తున్నా సరే, ఇదిగో నన్ను అలా వేయొద్దు, నన్ను తలకిందులు సిలువ వేస్తున్నా సరే, ఆ సిలువలో కూడా ఏమంటున్నారు తెలుసా? దేవుని మాటలే చెప్తున్నారు. దేవుని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించమని చెప్తున్నారు. శిక్షించే వాళ్ళు కూడా క్షమించే గుణం ఎవరిచ్చారు? అది దేవుడే. అదే మాట చెప్తున్నారు. స్టెఫను రాళ్లతో కొడితే ఏమన్నాడు? అయ్యా వీళ్ళని శిక్షించు అన్నాడా? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు క్షమించండి అన్నాడు. అందుకే దేవుడు ఏమంటాడు? నా శ్రమలలో పాలి భాగస్థుడు అయిన నీవు నా కుమారుడివి, పరలోక రాజ్యం నీదే అన్నాడు. ఈ రోజున దేవుని సేవలో నువ్వు వెళ్తున్నప్పుడు ఎన్నో ఉడుదుడుకులు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. కానీ నీ రాజ్యములోనికి నువ్వు వెళ్ళబోయే సమయం వస్తుంది. దేవుడు నిన్ను తీసుకువెళ్ళే సమయం వస్తుంది. ఈ లోకము అశాశ్వతం, శాశ్వతమైన లోకానికి తీసుకువెళ్తాడు. ప్రాణం పోయినా సరే ఏమన్నాడు దేవుడు? నా నిమిత్తము ప్రాణం పోగొట్టుకున్నవాడు నిత్య జీవానికి వారసుడు అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సంసోనుపై దేవుని ఆత్మ ఉన్నవాడు 20 సంవత్సరాలు బాగానే పాలించాడు, 20 సంవత్సరాలు దేవుని గురించి బాగానే ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వేశ్య సాంగత్యం నీకేంటి? వాళ్ళతో నీకు అవసరమా? ఆ స్థలానికి వెళ్ళకూడదు. సంసోనికి దేవుని ఆత్మ చెప్పే ఉంటుంది కదా వెళ్ళకూడదు అన్నా సరే సంసోన్ ఏం చేశాడు? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది? మొన్నటిదాకా కష్టాలు పడ్డాడు, తల్లిదండ్రుల మాట వినలేదు. దేవుడు చెప్పే మాటలు వినాల్సింది పోయి తల్లిదండ్రుల మాట కూడా వినలేదు. వద్దు నాన్న, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, దేవుడికి ఒప్పుకోడన్నా సరే నేను వెళ్ళి ఆ అమ్మాయి చేస్తావా లేదా చచ్చిపోతానన్న తల్లిదండ్రులు బెదిరించాడు. వాళ్ళు వెళ్ళి ఇంకేం చేయలేక వెళ్ళి చేయించుకోడు. ఏమైనా ప్రయోజనం ఉందా? మామ మోసం చేశాడు, కట్టుకున్న భార్య మోసం చేసింది. అంటే పోయి మళ్ళీ ఊబులోకి మళ్ళీ వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరి మీద ఉంది? సంసోను మీద ఉంది. కానీ ఆత్మ అయితే ఉంది, కానీ లోపల ఏమి, హృదయంలో దేవునికి చోట్లేదు. ఇక అర్థమవుతుందా? ప్రార్థన అయితే చేస్తున్నాడు కానీ పరిస్థితి మార్చుకోలేకపోయాడు హృదయం. అందుకే మారు మనసు లేని వారి పరలోక రాజ్యం చేరలేదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత బాప్తిజం పొందుకున్నా, రక్షణ పొందుకున్నా, ఒకవేళ 7 ఏళ్ళ శ్రమల నుంచి తప్పించుకోవచ్చు, మధ్యాకాశం దాకా వెళ్ళొచ్చు, కానీ
ఆ పరలోక గేటులోకి నువ్వు వెళ్ళాలంటే నీ మనసు మంచిగా ఉండాలి. ఆ మనసు దేవుని మనసు అయి ఉండాలా. కనికరించే మనసు, దయగలిగిన మనసు, ఆత్మ ఫలాలు నీలోనే ఉంటే దేవుని రాజ్యానికి నువ్వే వారసుడు అవుతావు. ఈ రాత్రి కాల సమయంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు సంసోను? సంసోను ఏం చేస్తున్నాడు? వెళ్ళరాని చోటుకు వెళ్ళాడు. ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు. అమ్మా, నా ఆత్మ నీలో ఉంది, ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, నా ఆత్మ నీలో ఉంది, నా ఊపిరి ఊదాను, జీవాత్మ నీకు ఇచ్చాను, కానీ ఈ ఆత్మను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏ స్థలంలో ఉంటున్నావు? దేవుడు నిన్నే సూటిగా అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఆనాడు యూదా ఇస్కరియోతు కూడా యేసయ్యతో వెంబడించిన వాడే. యేసయ్యను వెంబడించిన యూదా ఇస్కరియోతు ఏమైపోయాడు? దేవుడితో సావాసం చేసిన వాడే, దేవుడితో నడిచిన వాడే, అనుక్షణం అద్భుతాలు చూసిన వాడే, దేవునికి ప్రార్థన చేసిన వాడే. కానీ ఏమైపోయాడంటే సాతాను బందీలోకి వెళ్ళిపోయాడు. తనంతట తాను ప్రాణం తీసేసుకున్నాడు. దేవుడు ఎన్నోసార్లు చెప్పుండ, యేసుప్రభు వారు చెప్పే ఉండొచ్చు కదా, చెప్పకుండా ఉంటారా? శిష్యుడికి అనేక మంది సార్లు చెప్పాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు, దేవుడు సమయం వచ్చేంత వరకు మరణాన్ని ఎవరు రుచి చూడకూడదు అన్నాడు. అర్థమవుతుందా? అలా చేసిన వారికి, ఆత్మహత్య చేసుకున్న వారు నరకమని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు. అంటే ఆ మాటలు చెవికి ఎక్కల. అర్థమవుతుందా? యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? పేతురు కూడా అబద్ధం ఆడాడు, కానీ పశ్చాత్తాపం లేదా? పశ్చాత్తాపమించిన ప్రాయశ్చిత్తం లేదని పేతురుకు తెలియదా? ఎలా తెలుసు? దావీదు కూడా పాపం చేసినప్పుడు దేవుడు క్షమించాడు. అక్కడ కొంతమందికి ఎందుకు, యూదా ఇస్కరియోతుకి ఎందుకు తెలియలే? దేవుని ఆత్మ ఇప్పుడు యూదా ఇస్కరియోతులో ఉందా? ఉందా అంటే ఉందే. దేవుడే ఆయన మధ్య ఆత్మస్వరూపిగా ఉన్న మానవ శరీరంగా ఉండి మాట్లాడిన దేవుడు. అక్కడ మానవ శరీరాన్ని ధరించుకుని ఆత్మతో మాట్లాడలేదు, డైరెక్ట్గా యూదా ఇస్కరియోతును ముద్దు పెట్టుకున్నాడు. ఎన్నో లాలన చక్కటి మాటలు చెప్పిన యూదా ఇస్కరియోతు మనసులో దేవునికి చోట్లేదు. ఇప్పుడు సంసోను పరిస్థితి కూడా అంతే. దేవుని ఆత్మ ఉంది, సింహాన్ని రెండుగా చీల్చేశాడు, మేకపిల్ల చీల్చినట్టు చీల్చేశాడు. దేవుని ఆత్మ ఉంది, కానీ హృదయం ఇవ్వాల. అందుకే దేవుడు ఏమంటాడంటే, హృదయం అనే తలుపు తడుతున్నా తీయ అన్నాడు. ఎవరైతే నేను హృదయం అనే తలుపు తడుతున్నానో తీసే వాళ్ళతో నేను భోజనం, అంటే భోజనం సిద్ధపరుచుకుంటాను అంటున్నాడు. ఎక్కడ? పరలోకం విందులో. పరలోక విందులో నిన్ను తీసుకెళ్లాలని దేవుడు చూస్తున్నాడు. నువ్వు హృదయం అనే తలుపు తీయట్లేదు, ఆ హృదయంలో అన్ని పెట్టేసుకున్నావు. అందుకే దేవుని వాక్యం ఏమేమని రాయబడి ఉందంటే, నీ హృదయము బహు వ్యాధి కలదంట. దేవునికి చోటు ఇవ్వదు, కానీ అన్నిటికీ చోటిస్తుంది. అమ్మాయిని ప్రేమించడానికి చోటిస్తుంది, లోక ఆశలకు చోటిస్తుంది, కానీ దేవుని వాక్యానికి మాత్రం చోటు ఇవ్వదు. ఇప్పుడు సంసోను పరిస్థితి అదే. ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళకి న్యాయం చేశాడు, అన్ని 20 సంవత్సరాలు చక్కగా ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? వెనక్కి తిరిగాడు. ఏంది? ఆశపడ్డాడు. మన లోకం మనల్ని ఆకర్షిస్తుందంట. ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, మామూలుగా మనం ఒక రాయి తీసుకొని పైకి ఇసరగానే ఎమ్మట కిందకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఆకర్షించడం. అయస్కాంత శక్తి లోకంలో. లోకం అనేది అయస్కాంతం లాగేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిని. అలాగే భూమిపై నుంచి ఏ వస్తువు పైకేసినా అది కిందకెందుకు వచ్చేస్తుంది అంటే ఆకర్షిస్తుంది. భూమి వాటిని ఆకర్షిస్తుంది. అలాగే లోకము కూడా, సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే పాతాళం వైపు లాగటానికి ఆకర్షిస్తున్నాడు ప్రతి ఒక్కరిని. అందుకే దేవుడి మందిరంలో నిలకడగా కూర్చోలేకపోతున్నా. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే విసుగుదల వచ్చేస్తుంది. ఎంతసేపు ఇంతేనా. దేవుడు మాటలు వింటాకంట విసుగు. అమ్మో 10:30 అయిపోయింది, 11 అయిపోయింది, ఏంటి ఇంకా వదలలేదు?
అంటే దేవుడి మాటలంటే నీకు అంత విసుగు. కానీ లోకంలో అయితే ఎంతసేపు అయినా ఇప్పుడు మాట్లాడమంటే తెల్లారిదాకా లోకంలో ఉన్న ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకోవడానికి హ్యాపీగా వింటారు. కానీ దేవుడి మాటలు వినటానికి ఒక గంట కూడా ఇవ్వలేకపోతున్నారు మందిరాలు. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు దైవజనుల ద్వారా, నీ గురించే. నువ్వు పాపంలోకి వెళ్ళకూడదు, నరకంలోకి వెళ్ళకూడదని దేవుడు నీతో మాట్లాడుతుంటే శ్రద్ధగా వినాల్సి, చక్కగా దేవుని వాక్యంలో లీనమవ్వాల్సిన నీవు ఎప్పుడైపోతుందా, టైం ఎంత అయ్యింది, ఇంకా 11 అవ్వలేదు, ఇంకా వదలలేదా, ఏంటిది? దేవుడి మందిరం అనుకుంటున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారమైన అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతుంది నీ బ్రతుకు మార్చడం కోసం. గుర్తుపెట్టుకో. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే బ్రతుకు మార్చుకోవడం కోసం. నీ పాపం అనే ఊబిలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కాబట్టి నువ్వు లోబడాలి. అందుకే సామెతల గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, తండ్రి గద్దిస్తే కొడుకు లోబడాలి. ఏమనుంది? తండ్రి గద్దిస్తే కొడుకు లోబడాలి, తల్లిదండ్రులు గద్దిస్తే లోబడాలి. అంటే తండ్రి ఎవడు? మన తండ్రి దేవుడు. ఆయన కోపగిస్తున్నాడు అనుకో, లోబడాలి. ఆయన గద్దించి నిన్ను సరిచేయడం కోసమే, గద్దించి సరిచేయడం కోసం. ఇప్పుడు సంసోను పరిస్థితి ఏమైపోయిందంటే లోబడట్ల. దేవుని ఆత్మ అయితే ఉంది కానీ లోబడట్ల. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సంసోను అక్కడి నుండి వచ్చి గాజా వారికి తెలిపినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారినైన తర్వాత అతను చంపుదమనుకునే పట్టణము ద్వారా ఆ రాత్రి అతను పొంచిరి. అంటే ఇక ఏమో వచ్చే సంసోను ఇక్కడ గాజా ప్రాంతానికి వచ్చేసాడు అని ఎవరికి తెలిసింది? ఫిలిష్తీయులకు తెలిసింది. బలమైన సంసోను, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు తోడున్న సంసోను ఇప్పుడు బయటకు వచ్చాడు. ఆ పరిశుద్ధ స్థలం నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు సాతాను సమూహం మొదలైంది. ఫిలిష్తీయులు అంటే ఎవరు? సాతాను సమూహం. ఇప్పుడు చుట్టుముట్టాలి, మాటు వేశారంట. సంసోను చంపడానికి మాటు వేశారు. ఏం చేశారు? మాటు వేశారు, మాటు వేస్తున్నారు. జాగ్రత్త. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధానములో నుండి, దేవుని మందిరములో నుండి బయటకు వస్తున్నావా, మాటేసేస్తున్నారు. జాగ్రత్త. సాతాను గుంపు నీ వెంట వచ్చేస్తుంది. ఇక నిన్ను నరకానికి లాక్కెళ్ళటానికి ఇక గుంపులు తయారవుతాయి, కుట్రలు తయారవుతాయి. ఇక్కడి నుంచి ఇప్పుడు ఏమవుతున్నాడు? మళ్ళీ పడుతున్నాడు, అగాధంలోకి పడుతున్నాడు సంసోను. మాటు వేశారు. మాట వేసి ఏం చేశారు చూద్దాం. సంసోను మధ్యరాత్రి వరకు పడుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులు వాటి 2 ద్వారబంధాలు పట్టుకొని వాటి అడ్డకర్రతో వాటిని ఊడబెరికిరి. తన భుజాల మీద పెట్టుకొని హెబ్రోను ఎదురుగానున్న కొండ వరకు వాటిని తీసుకొని పోయాను. ఏం చేశారు? మాట వేసేసే కానీ ఇక్కడ సంసోను ఇక రాత్రి పడుకొని లేచాడు. లేచేసరికి జనం చుట్టూ ఉన్నారు. ఇప్పుడు సంసోనుకు బలం ఉందిగా, దేవుడిచ్చిన బలం ఉందిగా. అడ్డకర్రలు పైకి లేపేసి తలుపుని తోసుకుంటూ ఇక వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ తోసుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్ద దర్వాజాలు అన్నమాట, పెద్ద తలుపులు బద్దలు కొట్టుకుంటూ వాళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న డెలీలా అనే స్త్రీని మోహించగా తర్వాత వాళ్ళందరినీ నాశనం చేశాడు. హెబ్రోను దగ్గర గాజా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నాశనం చేసిన తర్వాత ఒక చాట దాక్కోగానే అక్కడ ఒక అమ్మాయి మళ్ళీ కనపడింది. ఏ అమ్మాయి కనపడింది? మళ్ళీ ఇంకో అమ్మాయి మీద ప్రేమ కలిగింది. ఆ అమ్మాయి పేరే డెలీలా. డెలీలా అంటే ఒక దయ్యపు అమ్మాయి అర్థం. దానికి అర్థం డెలీలా అనగా దయ్యపు చేష్టలు చేసేవని డెలీలా అంటారు, లేదా డెవిల్ అంటారు. డెవిల్ క్రియలు చేసేదన్నమాట. అందుకే ఏమన్నా డెలీలా అనే పేరుంది. ఏం పేరు? డెలీలా.
ఇప్పుడు సంసోను ఎవరి మీద ప్రేమ కలిగింది మళ్ళా? డెలీలా చూడగానే ఆమె అందం మళ్ళీ చూశాడు, ఇంకా మోహం మొదలైంది. ఇక్కడ నుండి మనోడు జీవితం మారిపోతుంది. ఇక దేవుడి నుండి మెల్లమెల్లగా వెనక్కి వచ్చేస్తున్నాడు. ఇక సాతాను లాగేస్తున్నది. ఇప్పుడు మన సంసోను యొక్క వీక్నెస్ ఏంటి? అమ్మాయిని ప్రేమించడం, అమ్మాయిలపై మోహం కలగ ఉండటం ద్వారా ఏం చేశాడంటే ఇప్పుడు వీక్నెస్ మీద కొడుతున్నాడు. ఎట్లాగో మనుషుల్ని చంపలేకపోతున్నారు. సంసోను చంపేవాళ్ళు ఎవరి వల్ల కాట్ల, వెళ్ళారంటే 1000 మంది చచ్చిపోయారు. హెబ్రోన్లో ఇప్పుడు కొంతమంది చంపేశాడు. వాళ్ళందరినీ పెద్ద ఏంటిది దర్వాజాలను తోసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్ళి దాని కింద నలకొట్టి చంపేశాడు. ఇక ఏం చేయాలో తెలియక ఇక సంసోను యొక్క బలహీనతని పసిగట్టాడు. ఫిలిష్తీయులు ఏం చేశారంటే సంసోనికి ఏదో బలహీనత ఉంటుంది, అంత బలమైనోడికి ఎక్కడో బలహీనత ఉంటుంది. అందుకే సాతాను కూడా మన వైపు చూస్తూ ఉంటాడు. అరే వీడు ప్రార్థన చేస్తున్నాడు, వీడి బలహీనత ఏదో చూడాల. మన బలహీనత మనకు తెలియకపోవచ్చు, కానీ సాతాను గాడికి తెలుసు. నువ్వు ఎక్కడ పడిపోతావు వాడికి తెలుసు. అందుకే ఈ రాత్రి దేవుడు ఏమంటున్నాడంటే ఎలర్ట్గా ఉండు అంటున్నాడు. ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండు, సాతాను నీ మీద ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నాడు చూడు, జాగ్రత్తగా గ్రహించు. ఇప్పుడు మన యేసు ప్రభు వారు ఏ మాట అన్నారు? జాగ్రత్త. శిష్యులకి ఏం చెప్పాడు? జాగ్రత్త, పులిసిన పిండి మీ మధ్య ఉన్నది అన్నాడు. ఏమన్నాడు? పులిసిన పిండి ఇప్పుడు మంచిగా ఉన్న పిండిలో పులిసి కొంచెం కలిసిందనుకో మొత్తం పులిసిపోద్దా? ఇప్పుడు గారెల పిండో కానీ ఇడ్లీ పిండిలో దాంట్లో కొంచెం పులిసిన పిండి వేసామనుకో, లైట్గా కూతి, మొత్తం పాడైపోద్దా? పాడేవుదా? అంటే ఇప్పుడు ఏం కలుషితం అయిపోతారు. అందుకే దేవుడు యేసు ప్రభు వారి శిష్యులకి ఏం చెప్పాడంటే మీ మధ్య పులిసిన పిండి కలిగిన మనసు కలిగిన వారు ఉన్నారు, జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు పులిసిన పిండిలోకి వెళ్తున్నాడు. పాపం అనే పిండి, పాపము అనే ఆలోచనలు, పాపమున్న తలంపులు అనే స్థలములో ఇప్పుడు ఎవరున్నారు? మంచి పిండి కాస్త పులిసిపోయే స్థలానికి వెళ్ళాడు సంసోన్. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మంచి జీవితం జీవించాల్సిన సంసోను ఇప్పుడు పులిసి అంటే చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని మోహం చేసుకున్నాడు. ఇక దొరికేశాడు. ఇక సంసోన్ ఆహా దొరికాడు. ఇక సాతాను కూడా అంటాడా దొరికాడు నాకు, ఇక ప్రార్థన చేయనివ్వడు. ప్రార్థన అంటే విసుగుదల వచ్చేస్తుంది. ఎప్పుడు చేసిన ప్రార్థనేగా. అయ్యా రోజు మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా, వద్దు ఈరోజు నేను చేయలేను. ఎందుకు చేయలేవు? నీ మనసు మారిపోయింది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఇప్పుడు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు పాపం చేసినట్టే. అమ్మ ప్రార్థన చేయ గంట అంటే అయ్యా నీరసంగా ఉందయ్యా రేపు చేస్తా అంటే నువ్వు పాపంలో పడ్డా. అర్థమవుతుందా? ఈరోజు దేవుడే నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మ ప్రైస్ తల్లి నువ్వు ప్రార్థన చేయన్నా అనుకో, నేను చేయలేను నాన్న, నా వల్ల కావట్లేదు అన్నావు అనుకో, నువ్వు ఎక్కడ పడుతున్నావు? పాపంలో పడిపోయావు. అంటే సాతాను చేతిలో పడిపోయావు నువ్వు. చాలామంది నేను అడుగుతూ ఉంటాను, అమ్మ ప్రార్థన చేస్తున్నారా? 1 గంట అయినా దేవుడికి కేటాయిస్తున్నారా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా సమయం లేదయ్యా. ఏంటి సమయం లేదు? సమయం లేదయ్యా. 5 నిమిషాలు ప్రార్థన చేయలేరా? 10 నిమిషాలు ప్రార్థన చేయలేరా? 10 నిమిషాలు వాక్యం చదవలేరా అంటే టైం లేదయ్యా, మాకు బిజీ లైఫ్ అండి. త్వరగా మేము వచ్చామా, సాయంత్రం దాకా కష్టపడాలి, మేము ఇంటికి రాగానే తిని పడుకునేలాగా అయిపోతుంది టైం. అంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు పాపంలో ఉన్నావు, సాతాను చేతిలో ఉన్నావు నువ్వు. ఎవరెవరైతే యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుడితో 1 రోజైనా, 1 గంటైనా, 1 అరగంటైనా దేవుడితో నువ్వు గడపట్లేదంటే నువ్వు ఎక్కడో పాపంలో పడ్డావు. ఇప్పుడు సంసోను పరిస్థితి అదే అయిపోయింది. ప్రార్థన చేయనీయకుండా మనసు ఏమైపోయింది? ఇప్పుడు ఢిల్లీలో వైపుకి వెళ్ళిపోయింది. దేవుడికి ఇవ్వాల్సిన మనసు మొన్నటి దాకా 20 సంవత్సరాల దాకా
ఇశ్రాయేలు ప్రజల న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడంటే దిగజారిపోయాడు. దిగజారిపోయాడు. ఢిల్లీలా వైపు తిరిగింది. మోహపు చూపులోకి వెళ్ళిపోయాడు. అందుకే దేవుని వాక్యాలు ఏమన్నా ఉంటుందంటే, నువ్వు కళ్ళతో ఏ స్త్రీని చూసినా నువ్వు మోహపు చూపుతో చూసావంటే ఆమెతో పాపం చేసినట్టే అన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, సాతాను ఉచ్చుల్లో వెళ్తున్నావేమో, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దైవజనులు ఎన్నోసార్లు చెప్తామా, ప్రార్థన చేస్తున్నారా? ఒక గంట అయినా దేవుడితో గడుపుతున్నారా? ఆ ఒక 10 నిమిషాలైనా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారంటే కొంతమంది సంఘాల చేతులు కూడా లేవు. అంటే వాళ్ళు పాపంలో ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడున్నారు? ఒక్క రోజు కూడా నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు పాపంలో ఉన్నావు. పాపం అనే ఊబిలో ఉన్నావు. దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతుంది ఏమనగా, నువ్వు దేవుని పిల్లోడు అనుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని వెళ్తున్న నీవు రోజు అంతా నువ్వు ఒక్క రోజైనా నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు సాతాను చేతిలో ఉన్నావు, దేవుని చేతిలో లేవు. నువ్వు అనుకుంటున్నావు దేవుని చేతిలో నేను ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు దేవుని చేతిలో ఉంటే నీ ఆత్మ ఏమాత్రం ఆగదు. ప్రార్థన చేయట్లేదంటే నువ్వు సాతాను చేతిలో ఉన్నావు. సాతాను యొక్క తలంపుల్లో ఉండిపోయావు. అందుకే నీకు ప్రార్థన చేసే మనసు రావట్లేదు. ఈ రాత్రి కాల సమయంలో ఖచ్చితంగా చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సాతాను మనసులో ఉండకూడదు, సాతాను యొక్క చేతిలో ఉండకూడదు. ఏ రోజైనా ప్రార్థన చెయ్యి అన్నానంటే చెయ్యట్లేదంటే ఆమె పాపంలో ఉన్నట్టే. దేవుడే చెప్పాడు, నేను కాదు, దేవుడే వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఇప్పుడు సంసోను పరిస్థితి ఏమైపోయింది? ప్రార్థన లేదు, ఇక దేవుడితో గడిపే సమయం లేదు. ఇక ఏమైపోతున్నాడంటే వ్యామోహంలో వెళ్ళిపోతున్నాడు. అమ్మాయిని చూసి ఇక అమ్మాయిని చూడటం, మా అమ్మాయిని చూడటమే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమవుతుంది తర్వాత? డెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు సరిహద్దులు ఆమెను యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాలన చేసి, ఇప్పుడు ఫిలిస్తీయులు అన్నారు, ఇదిగో నిన్ను ఇష్టపడుతున్నాడు సంసోను, నువ్వు ఈ రాజ్యంలో ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు సంసోని లాలన చేసి బలాన్ని తెలుసుకో. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలం? ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలం తెలుసుకో నువ్వు. ఇప్పుడు రహస్యాన్ని బయట పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? అక్కడ ఉన్న ఫిలిస్తీయులు అంటున్నారు, ఇదిగో మేము వెళ్తే మమ్మల్ని చంపేస్తున్నాడు మగవాళ్ళందరినీ, కనుక నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు, ఆ రహస్యము తెలుసుకో. అసలు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకో. ఇప్పుడు మనవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె ఎవరు? దయ్యపు మనిషేగా, సాతాను మనుషులేగా. ఇప్పుడు ఆమె కూడా ఏం చేస్తుందంటే ప్రేమిస్తూ నటిస్తుంది. ఏం చేస్తుంది? ప్రేమించినట్టు నటిస్తుంది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అతను లాలన చేసి, అతను గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగో అతన్ని గెలవలేక వచ్చాము. ఏంటి వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా, ఢిల్లీలోని మేము వాళ్ళని గెలవలేకపోతున్నాం, సంసోన్ని అంత బలంగా ఉన్నాడు. అసలు ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకోవాలి. నువ్వు ఆ రహస్యం మాకు చెప్పాలి. మేము ఎలాగ అతన్ని గెలవలేక వచ్చి తెలుసుకున్నాం. మేము అతన్ని బంధించి అతని గర్వాన్ని అనుపుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 మంది 100 వెండి నాణ్యాలు నీకు ఇచ్చేద్దామని చెప్పి ఇంకా ఏం చేస్తున్నాడు? అమ్మాయిని మోసం చేయి, నువ్వు చెయ్యి, నీకు బాగా ధనాన్ని ఇస్తానన్నాడు. ఏం ఇస్తాన్నాడు? 1000 మంది. మేము 1000 మంది చంపేశాడు కదా, అలాగే 1000 బంగారు నాణ్యాలు ఏమిస్తానన్నాడు? వెండి నాణ్యాలు ఇస్తాను. అప్పట్లో బంగారం లేదు, వెండి నాణ్యాలు నీకు ఇస్తాం. 1000 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు ఆమెకి ఏం రేపారు? ఇప్పుడు
నువ్వు ప్రేమించినట్టు నటించి అతని గురించి నువ్వు తెలుసుకుని మాకు చెప్తే నీకు బోలన్ని డబ్బు ఇస్తాం, ధనమునిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు కనబడుతున్నారు ఈ ఢిల్లీలలో? దేవుని పట్టించిన యూదా ఇస్కరియోతు కనపడుతున్నాడు. ఇప్పుడు అక్కడ మగవాడు, ఇక్కడ ఆడపిల్ల. ఇప్పుడు ఏం కూడా ఏం చేస్తుంది? దేవుని పిల్లవాడిని అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అర్థమవుతుందా? అక్కడ కూడా యేసు ప్రభు వారిని ఎవరు ముద్దు పెట్టుకున్నారు? యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకొని, ఇదిగో ఆ చీకట్లో యేసు ఎవరో మాకు తెలియదు కాబట్టి నువ్వు ఒక గుర్తుగా ఏం చేస్తావంటే ముద్దు పెట్టుకుంటే ఆయన యేసు అని మీరు పట్టుకొని అని వెళ్ళిపోమని చెప్పాడు. అర్థమవుతుందా? ఆ గెత్సెమనే తోటలో అంతా చీకటిగా ఉంటుంది, అందరు మనుషులు ఉంటారు, ఎవరు యేసు మాకు తెలియదు కాబట్టి నువ్వు వాళ్ళని ముద్దు పెట్టుకుంటే అప్పుడు ఈ యూదా ఇస్కరియోతే చెప్తాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు అని చెప్పాడు. అర్థమవుతుంది? అంటే నటించాడు. యూదా ఇస్కరియోతు అక్కడ నటించాడు. ఇక్కడ సంసోను విషయంలో దెలీలా నటిస్తుంది, ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది. అక్కడ యేసు ప్రభు వారు యూదా ఇస్కరియోతు నన్ను పట్టించడానికి ఇస్తున్నావా ఈ ముద్దు అన్నాడు. కానీ ఇక్కడ సంసోను తెలుసుకోలేకపోయాడు. ఆమె నిజంగా ప్రేమిస్తుందేమో అనుకొని ఏం చేస్తున్నాడు అక్కడ? కాబట్టి దెలీలా, నీ మహాబలము దేని చేత కట్టు బంధించినట్టు నాకు దయచేయమని చెప్పమని సంసోను తనగా ప్రేమ నటిస్తూ లాగుతుంది, రహస్యాన్ని లాగుతుంది. నువ్వు ఎక్కడి నుంచి బలాన్ని పొందుకుంటున్నావు, ఎక్కడి నుంచి బలాన్ని పొందుకుంటున్నావు అని రహస్యాలు లాగుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే, సంసోను 7 చిరవంజి చువ్వలతో నన్ను బంధించిన నెల నేను బలహీనంగా ఉన్నాను. ఏమన్నది అంటే 7 చిరవంజిల సువ్వలు అంటే దాంతో కట్టేస్తే నేను బందీ అయిపోతాను, నేను బలహీన అయిపోతానని అబద్ధం చెప్పాడు సంసోను. సంసోను ఎప్పుడైతే చెప్పాడో ఆమె కట్టి ఏమంటుందంటే, అదిగో ఫిలిష్తీయులు వస్తున్నారు సంసోను అనగానే మళ్ళీ అది తెంపేసుకున్నాడు. తెంపేగానే ఆమె ఏమంటుందో చూద్దాం. అక్కడ ఆమె ఎందుకు తీసుకురాగా ఆమె వాటిని అతన్ని బంధించెను. తర్వాత గనుక సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపిన గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు అంటే ఇక నటిస్తుంది, ఇక ఏడుపు మొదలుపెట్టింది. నీ బలం నాకు చెప్పొచ్చు కదా, నా మీద నమ్మకం లేదా? నీ బలం నాకు చెప్పు. అక్కడ ఏం చేసింది తన భార్య? ఫస్ట్లో విప్పుడు కథను నాకు చెప్తావా లేదని అక్కడే ఏడ్చింది. ఇప్పుడు ఢిల్లీలో ఏం చేసింది? అక్కడేమో పెళ్లి గురించేమో అక్కడ వాళ్ళ భార్య ఏడ్చింది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక అమ్మాయి ఏడుస్తుంది, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నన్ను ఎగతాళి చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ సంసోను ఏం చేస్తున్నాడు? నాకు దయచేసి తర్వాత ఏం చేశాడంటే, అప్పుడు ఢిల్లీలో, ఇదిగో నువ్వు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి, నిన్ను దేని చేత బంధించవచ్చు దయచేసి నాకు తెలియమని సంసోనుతో చెప్పగా, అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడినై సామాన్య మనిషిని వలె అవుదునని చెప్పాను. మళ్ళీ ఇంకో అబద్ధం చెప్తున్నాడు. తాళ్ళతో నన్ను కట్టేస్తే నేను ఏమైపోతానంటే బలహీన అయిపోతానని తాళ్ళతో కట్టి. మళ్ళీ ఏమంటుంది? అదిగో ఫిలిష్తీయులు వచ్చేసారి నిన్ను చంపడానికి అనగాని మళ్ళీ దాన్ని తెచ్చేసుకున్నాడు. మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు, చెప్పు అని బ్రతిమలాడటం మొదలుపెట్టింది. ఏం చేసింది? బ్రతిమలాడి, ఎందుకు నేనంటే నీకు ఇష్టం లేదా? కొంతమంది ఏమంటారంటే, నాకు ఏ విషయం నువ్వు చెప్పట్లేదంటే నువ్వంటే నాకు ఇష్టం లేదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటావు. అదే జరుగుతుంది. ఇక ఎందుకు ఏడుస్తుంది? నటిస్తుంది, నిజమైన ఏడుపు కాదు అది. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? వేషధారణ నాకు అసహ్యం అన్నాడు దేవుడు. ఏమన్నాడు?
ఇప్పుడు వేషధారణ చేస్తుంది, ఇప్పుడంతా నటిస్తుంది. దేనికోసం? ధనము కోసం. ఒక మనిషిని మోసం చేయడానికి ధనం ఎంతటి దానికైనా రుజువు కలుపుతుందంటే ఈ డెలీలియా గురించే తెలుసుకోవచ్చు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు మాటుననున్న అంతఃపురంలో అతని చేతులను నూనె పోగులను తాళ్ళు తెంపాను. అప్పుడు ఢిల్లీలో ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నేను దేని బంధించు నాకు తెలియమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలను 7 అల్లికను బలంగా సరిగ్గా ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగబెట్టి, సంసోను, ఈసారి ఏమంటుంది, తలకే నాకు తలని దానికి మేకు కానీ దేనికని పెడితే ఆటోమేటిక్గా నేను బందీ అయిపోతానని. ఎప్పుడైతే ఆ తలను తీసుకెళ్ళి ఒక మేకు పెట్టిందో, అంటే ఆ జడ ఉంటుంది కదా, బారు జడ, ఆ జడను తీసుకెళ్ళి పెట్టగానే సంసోను రావాలని దాంతోపాటు అది కూడా పీకేశాడు అన్నమాట. అప్పుడు ఇక ఏడవటం మొదలుపెట్టింది. నువ్వు నన్ను ప్రేమించుచున్నావని నువ్వెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు మారు నన్ను ఎగతాళి 3 సార్లు అబద్ధమాడావు నా మీద, నన్ను నవ్వుల పాలు చేస్తున్నావు. గొప్ప బలము దేని నుండి నాకు తెలుపమని అతనితో అనగా ఆమె అనుదినము మాట్లాడు చేత ఆ రోజంతా ఇసుకిచ్చేస్తుంది. నువ్వు చెప్పు 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 అని. ఇక తట్టుకోలేక ఏం చేశాడు, చెప్పేశాడు. అతడు ప్రాణము విసికి చావగోరాడు. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీద మంగళ కత్తి రాలేదు. ఏం చేశాడు, నా జుట్టు ఇప్పుడు దాకా కత్తిరించలేదు. అంటే ఏమంటున్నా, పుట్టింటికలు తీయలేదు నాకు. పుట్టినప్పటి కానించి నేను అలాగే పెంచుకుంటూ ఉన్నా. అనేక మంది ఏం చేస్తారు, పిల్లలు పుట్టగానే 1 సంవత్సరం రాగానే పుట్టెంటుకలు తీస్తారు. కానీ దేవుడు తీయొద్దన్నాడంట. అందుకే ఈనాటి ఈ రోజు కూడా నేను తీయలేదు. ఆ బలము అక్కడి నుంచే వచ్చిందన్నాడు. ఎక్కడి నుంచి? దేవుడి రహస్యాన్ని బయట పెట్టేశాడు. ఇక ఈరోజు అదే దేవుడు అంటున్నాడు, నీకు దేవుడిచ్చిన రహస్యాన్ని బయట పెట్టేశాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఇప్పుడు ఎవరి మీద ఉంది? సంసోను ముందు ఉందని తెలిసిపోయి ఇప్పుడు ఏం చేసింది, ఆ రాత్రి పడుకోబెట్టి, తొడ మీద పడుకోబెట్టి, సర్లే నాకు చెప్పావని చెప్పి నవ్వుతూ అతన్ని ముద్దు పెట్టుకొని చక్కగా పడుకోమని చెప్పి వెనకాల నుండి జడ కట్ చేసేసింది. అంటే ఇప్పుడు ఎవరి బలం పోయింది? ఇప్పుడు సంసోను బలం పోయింది. ఎందుకు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ? ఒక్కసారి ఆలోచించు. నీ బలము నీకు తెలియదు, సాతానికే తెలుసు. ఎన్నో మార్లు దేవుడు ఈ మాట అన్నాడు. నీ బలము నీకు తెలియదు, నీ బలహీనత ఏంటో కూడా నీకు తెలియదు, సాతానికి తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ బలహీనతలు బట్టి నువ్వు పడిపోవట్లేదు, సాతాను చేతుల్లో పడిపోతున్నావు. ముందు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏమనగా, నీ రహస్యము నీలో ఉండాలి. నీ రహస్యం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నీవు ప్రార్థన చేస్తున్నది అందుకే సాతానికి నచ్చట్లేదు. నీ ప్రార్థన ఆపాలని, నీ ప్రార్థన అనేక విధాలుగా ఆపాలని ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. ఇప్పుడు సంసోని పరిస్థితి ఏంటంటే, ప్రార్థన లేదు, దేవుడితో సమయం లేదు, దేవుడితో గడిపే ఆలోచన లేదు. అందుకే ఇప్పుడు ఏమైపోయాడు, వాళ్ళ చేతులకి బందీకాన అయిపోయాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నీలో ఉంది, జాగ్రత్త. సాతాను సమూహం నిన్ను వెంటాడొచ్చు, కానీ నీ ప్రార్థన మాత్రం ఆపొద్దు. నాజీరు అనగా దేవునితో సమయము, దేవుడితో నిత్యము గడిపే సమయాన్ని వదులుకున్నాడు. కాబట్టి అంటే సంసోను ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఎప్పుడైతే తన తల్లిదండ్రులు విడిచినప్పుడు అక్కడ ప్రార్థన చేయలేదు. ఎప్పుడు చేశాడు ప్రార్థన? ఎప్పుడు చేశాడు? అందరిని చంపేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేశాడు. దేవా, నేను ఇలా చచ్చిపోవడం నీకు ఇష్టమా అని దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత నుండి నిత్యము ప్రార్థన చేశాడు. లేహి ప్రాంతములో ప్రార్థన చేస్తూ దేవుడి యొక్క రాతిని చీల్చగా ఆ నీరు తాగి బ్రతికాడు. ఇక అక్కడ 20 సంవత్సరాలు దేవునితో గడిపాడంటే అనేక మందికి ప్రార్థన చేశాడు.
ఆయన ప్రార్థన చేశాడు, అనేక మంది అప్పుడు దాకా ఏ పాపంలోకి వెళ్ళా. ఎప్పుడైతే గాజా అనే ప్రాంతానికి వెళ్ళాడు, అది బహు భయంకరమైన పాపము కలిగిన స్థలం. ఈరోజు కూడా గాజా వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు కొట్టుకుంటారు. ఇక గాజా వాళ్ళు, ఇశ్రాయేలు ఈ రోజు కూడా కొట్టుకుంటున్నారు. యుద్ధాలు అక్కడి నుంచే మొదలైనవి. సంసోను వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ, ఫిలిష్తీయులు చంపిన స్థలం ఏదంటే గాజా. అందుకే ఈ యూదులకును ఇశ్రాయేలుకును వాళ్ళకి పడదు. అర్థమవుతుందా? ఆ రోజును ఎప్పుడైతే సంసోను ఆ రోజున వాళ్ళందరినీ చంపేసి ఉంటే మనకి ఈరోజు యుద్ధం అనేది ఉండేది కాదు. గాజా అనే ప్రాంతం ఉండేది కాదు. కొందరిని బతికిచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు వాళ్ళందరినీ చంపి ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకురమ్మని పంపిస్తే ఇతను ఏం చేస్తున్నాడు? దేవుడికి ఇష్టం లేని పనులు చేసి తన బలాన్ని కూడా అప్పచెప్పేశాడు. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించి నీ బలాన్ని ఎవరికి అప్పచెప్తున్నావు గుర్తు చేసుకో. సాతాను చేతికి ఇస్తున్నావు. నీ ప్రార్థన శక్తి నీకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలైపోతుంది. దేవుడు అక్కడ మోషే ప్రార్థన చేస్తేనే జరిగింది, లేకపోతే దేవుడే డైరెక్ట్గా వచ్చి చీల్చేశాడు? మోషే ఎడారిలో మన్నా కురిపించింది ప్రార్థనతోనా, లేకపోతే డైరెక్ట్గా దేవుడే ఇచ్చేశాడు? మోషే ప్రార్థన చేయగా ఆకాశం నుండి దేవదూతలు తినే మన్నా పడింది. అంటే నీ ప్రార్థనలో అంత శక్తి ఉంది. నీ ప్రార్థనలో నీకు అంత శక్తి ఉంది. ఫిలిష్తీయుల సైన్యం అనగా సాతాను సమూహములు ఎన్ని వచ్చినను నువ్వు దేవుడితో గడిపే సమయములో ఆ వెలుగులో ఉండలేవు. దురాత్మ సమూహములో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన ఆపొద్దు. సంసోను అదే ఓడిపోయాడు. ప్రార్థన ఆగిపోయింది కనుక ఆయన ఆత్మ చల్లారిపోయింది. సాతాను చేతిలో చిక్కుపోయాడు. అదే ప్రార్థనలో నిత్యము ఉండుంటే సాతాను చేతిలో చిక్కేవాడా? ఢిల్లీలో చేతిలో చిక్కేవాడా? చిక్కేవాడు కాదు. అందుకే నిన్ను చిక్కుదలతో లాగేయాలి. అయస్కాంత శక్తి ఏ విధంగా అయితే ఇనుమును లాగేస్తూ ఉంటుందో సాతాను కూడా ఎప్పటికప్పుడే లాగాలని చూస్తూ ఉంటాడు, నరకానికి లాగాలని చూస్తూ ఉంటాడు. అందుకే ఈ రాత్రి చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో అది నీకు తెలుసు. సంసోనుకు తెలీదా? తెలుసు. తెలిసి పడిపోతున్నావు. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు, నువ్వు తెలిసి పడిపోతున్నావు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఈ రాత్రి ఎవరైతే సంసోనులాగా పడిపోకుండా ఉండాలని ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత సంసోను ఏ విధంగా దేవుణ్ణి మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు, తర్వాత ఎలా బలాన్ని పొందుకున్నాడు రేపు చెప్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాడు.